రాము గారు నమస్తే అండి. ఈరోజు అంబటి రాంబాబు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలవడం మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారు. ఎలా చూస్తారు? ఇవాళ అంబటి రాంబాబుకి ఆయన మాట్లాడే మాటకి అదేవిధంగా వైసీపీ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదండి. ఎందుకంటే రాష్ట్రంలో మీరు పనికిరారు, ప్రతిపక్ష నాయకులకు కూడా పనికిరాదని చెప్పి 11 సీట్లకు పెడితే ఇంకా అది కూడా ఇంకా జనం సీకొట్టిన బుద్ధి రాలేదంటానికి ఇది నిదర్శనం అండి. ఎందుకని అంటున్నామంటే దాదాపుగా 5 సంవత్సరాల పాటు మీరు ఉండి అదేవిధంగా కేసీఆర్తో అనేక సార్లు మీరు కలిసి కనీసం ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు అన్ని ఆస్తులు హక్కులు ఉన్నప్పటికీ ఆస్తుల హక్కులన్నీ వదిలేసుకున్న ఎవరన్నా ఉన్నారు అంటే అది వైసీపీ పార్టీ. అటువంటి పార్టీ నాయకులు, అటువంటి పార్టీ ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడదాం అంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అదేవిధంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టలేదని లేకపోతే ఇంకోటో చూస్తున్నారు. దాదాపుగా మేము అడుగుతున్నామండి, మీ 5 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంకేమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ రాష్ట్రంలో ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు కానీ కనీసం మీరు ప్రెస్ మీట్ పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ప్రెస్ మీట్ పెట్టలేని వాళ్ళు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదని అడుగుతాం. మీ యొక్క చేతకానితనాన్ని మీరే బయటేసుకున్నట్టు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గెంటేశారు మెడబెట్టి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. భయపడి పారిపోయి వచ్చేసాడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అంబటి రాంబాబు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఈయన్ని అనేక సార్లు గెంటేశారండి. ఇప్పుడు అంతకుముందు అనేక నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఆ నియోజకవర్గాలంతా గెంటేస్తే ఇది కాదు అది కాదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రేపాలు పోయింది, సత్యనపల్లి పోయింది, ఇంకోటి పోయిందని అనేక సార్లు గెంటేశారండి. ఈయనలాగే జనమంతా ఉంటారని అనుకుంటున్నాం. అది హాస్యాస్పదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళింది ఒక వాతావరణాన్ని ప్రశాంతంగా 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా మాకు రావాల్సిన ఏమన్నా ఉంటే మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతానికి వెళ్ళాడు. దాంట్లో భాగంగా మీ యొక్క అవినీతి, ఈ యొక్క డ్రగ్స్ ఏళ్ళవుతే ఏ అవుతున్నాయో ఆ డ్రగ్స్ని నిర్మూలన చేస్తానికి అక్కడికి వెళ్ళాడు. మీకు మీ యొక్క ఆదాయం పడిపోయిద్దని చెప్పి వాళ్ళ డ్రగ్స్ని మాఫియాగా చేసుకొని మీరు జీవనం సాగిస్తున్న మీరు వాళ్ళ డ్రగ్స్ మీద అంటుంటే డ్రగ్స్ ఏమన్నా ఈ యొక్క పెద్ద సమస్య అని చెప్పి అంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఇంటర్నేషనల్ క్రైము. ఆ క్రైమ్లో ఈ రాష్ట్రాన్ని ముందు నిలబెట్టింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి దేశం మొత్తం కూడా విశ్వసిస్తుంది. అదంతా కూడా ఆ వేళ్ళన్నీ బయటకు వచ్చి మీ పీకలకు చుట్టుకుంటాయని చెప్పి మీరు భయపడి సస్తున్నారని కూడా ఈ సందర్భంగా జనమంతా అనుకుంటున్నారని చెప్పి చెబుతున్నా. మీరు దీని మీద ఇంక ఎక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా అది మీ యొక్క పాత్ర ఉందని చెప్పి జనమంతా కూడా నమ్ముతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగానే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు డ్రగ్స్ విషయంలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కానీ డ్రగ్స్ విషయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఒకవైపు అంబటి రాంబాబు అది పెద్ద సమస్య కాదని మాట్లాడడం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు క్రైమ్ చేసే ఆలోచన ఉందండి. అందుకనే క్రైమ్ అంటే ఇంటర్నేషనల్ క్రైమ్ కూడా అది ఎంత పెద్ద క్రైమ్ కాదని చెప్పి అంటున్నారంటే వీళ్ళ క్రైమ్ ఆలోచన విధానం ఎలాగుందని చెప్పి రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారండి. మేము మిమ్మల్ని ప్రజానాయకులుగా రాజకీయ నాయకులుగా చూస్తాం మానేసి క్రైమ్కే మిమ్మల్ని నాయకులుగా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం మీరు ఆలోచనతో మాట్లాడితే భవిష్యత్తులో కనీసం కొంత ఈ జనాల్లో ఇలువ ఉండిద్దని చెప్పి చెబుతున్నా తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం అంతా కూడా ఇప్పటికే చేదరించుకున్నారు. భవిష్యత్తులో మరింత చేదరించుకునే పరిస్థితులు ఎదురవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఉచిత ఇసుక విధానాన్ని కూడా తీసుకొచ్చారు. అలా ఎలా అనిపిస్తుంది? ఇది ఎంత మేర మేలు జరిగే అవకాశం ఉందంటారు? 100% మేలు జరిగిద్దండి. ఎందుకంటే దాదాపుగా ఇసుక మీద ఆధారపడి దాదాపు 65 లక్షల నుంచి 70 లక్షల కుటుంబాలు వాళ్ళ ఇసుక మీద ఆధారపడుతున్నాయి అనేక రంగాల్లో. ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎప్పుడైతే పెరిగిద్దో ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధి పెరిగిద్ది. కన్స్ట్రక్షన్లు కడితే దాని మీద ఈ యొక్క కార్మికులకి ఉపాధి దొరికిద్ది. ఈ ఉపాధి వలన రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండిద్ది. పక్క రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇల్లును అమ్మేసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళాలనే పరిస్థితి, వాళ్ళు పోయి వాళ్ళ రాష్ట్రంలో ఇల్లు కొనుక్కోవాలనే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. దానికి నిదర్శనగానే వాళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి చెందిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఎలాంటి ఇసుక విధానం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ఈయన తీసుకొచ్చిన విధానానికి దానికి డిఫరెన్స్ ఏంటి? రేట్ల విషయంలో కానీ కొనే విషయంలో కానీ? గతంలో ఇవాళ ఒక ట్రాక్టర్ రావాలంటే 6,000, 5,000, 7,000 రూపాయలు అయ్యేదండి దూరాన్ని బట్టి. ఇవాళ అది దాదాపుగా 2 రెట్లు తగ్గి ఇవాళ 1,500, 2,000 రూపాయలకి తీసుకొచ్చే పరిస్థితి ఉందండి.
రెండోది గతంలో వీళ్ళు ఇసుక ఆన్లైన్ అని చెప్పారు. ఆన్లైన్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతూ మానేసి బెంగళూరు, మద్రాసు, అదేవిధంగా హైదరాబాద్లో అమ్ముకున్న లారీలు అనేక ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా తీస్తే మీ జీవితాలు తలకిందులు అవుతాయని చెప్పి భయపడి ఇవాళ మీరు ఈ ఇసుక మీద కానీ ఇంకో దాని మీద కానీ మీరు అంటున్నారు. జనం సీతదించుకుంటున్నారని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జనం మరింత సీతదించుకునేలాగా చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నారు ఒక ప్రెస్ మీట్లో. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి అర్హుడు కాదండి. ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో అదే మాచర్ల నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష నాయకులు ప్రచారానికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కనీసం మాట్లాడలేదు. అంటే నువ్వు ఆ రోజు మాట్లాడితే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుల మీద కూడా దాడులు చేసినప్పుడు మాట్లాడారా? ఈయన నిజాయితీగా ఈ యొక్క ధర్మం వైపు అదేవిధంగా చట్టం వైపు ఉన్నారని చెప్పి అనుకునేవాళ్ళు. అదేవిధంగా అదే మాచర్లలో ఒక టీడీపీ నాయకుడిని గొంతు పీక మీద కత్తి పెట్టి గొంతు కోసినప్పుడు మాట్లాడలేదు. అంటే నువ్వు ఒక వర్గానికి నాయకుడివే తప్ప నువ్వు ప్రజల నాయకుడు కాదని చెప్పి జనమంతా తేల్చేశారు. దానికి నిదర్శనగానే ఇవ్వాల నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితి చేశారు. ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈ యొక్క ఉన్న స్థానం కూడా గౌరవం కూడా పోయిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా ఇదన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఈరోజు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తారు పులివెందుల కడప ప్రాంతంలో అని చెప్పేసి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నిజంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా బరిలో దిగితే ఎలా ఉంటుంది? ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? ఏంటి పరిస్థితి? గెలవచ్చు, ఓడిపోవచ్చు అండి, అది పెద్ద విషయం కాదు. ఒక పనిని అప్పచెప్పినప్పుడు ఆ పనిని చేయలేకపోతే అసమర్థుడు అని అంటారు. దానికి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ముందుకెళ్తే మంచిది. ఎందుకంటే ప్రజలు ఒక పని అప్పచెప్పారు, ఆ పని చేయలేక నేను ఈ పని చేయలేను పారిపోతున్నానంటే దాన్ని ఎవరైనా చేయలేనండి. ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నట్టు అయింది.